శుభ సాయంత్రం తెలంగాణ. మీరు గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాం లో స్వాగతం చేస్తున్నారు. ముఖ్యాంశాలపై మేము కొనసాగించాలి. కోవిడ్ భయం మళ్లీ విజృంభిస్తున్నది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు త్వరగా పెరుగుతున్నాయి. వేల కేసులు నిర్ధారితమైనాయి. విశ్వ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటనలు చేస్తున్నది. మనుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు. ఇందులో ఆర్టీసీ పరిశుభ్రతపై ప్రశ్నలు ఏర్పడాయి. డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో ఆపిల్ ప్రాడక్ట్స్ ఉత్పత్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇండియాలో అత్యధిక టారిఫ్ ఉంటుందని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్కి చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో నిరుద్యోగి వద్ద 2 లక్షల రూపాయలు వసూలు చేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్ మరియు ఐటీ సొల్యూషన్స్ కంపెనీ. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు విచారణ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్రమంగా 84 ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఇద్దరు మహిళలు ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ప్రదేశ అధికారుల దృష్టికి చేరింది. ఐపీఎల్ మ్యాచులు మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. మిగిలిన 17 మ్యాచులు చీర్ లీడర్స్ డి